హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామిని ఆనంద్ అఫీషియల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను వినాయక చవితి రోజు అయితే షూట్ చేశానండి. అండ్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక 5:30, 5 o'clock అయితే లేచాంలేండి. 5 o'clock లేచి ఫస్ట్ ఈ పూలు అయితే కట్టేసుకుంటున్నాం అనమాట. బంతి పూలు మాల వాకిట్లో కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ బంతి పూలు అయితే తెచ్చుకుంటాము. పూలు కట్టి వాకిట్లో అలా కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా మాలగా కట్టేద్దాము అని చెప్పేసి కట్టేసాము. ఇంకా అలాగే కొంచెం కనకాంబరాలు ఇవి ఇంట్లో చెట్టుకే ఉన్నాయి, అవైతే ముందు రోజు నైటే పోసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనం బయట నుంచి ఎన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో చెట్లకి పూచినవి కట్టి పెట్టుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది కదా. నాకైతే ఎక్కువ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్. అందుకని చెప్పేసి నేను ముందు రోజు నైటే కోసి పెట్టేసుకున్నాను. ఇలా కట్టి పెట్టుకుందాము, కొంచెమైనా కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా కట్టేసామన్నమాట. కొంచెమే లేండి, ఎక్కువ అయితే లేవు. అండ్ నేను అది కూడా ఈ కనకాంబరాలు అనేవి చాలా చిక్కగా కడతాను. నాకు మల్లెపూలు అలాంటివి అయితే కట్టడం రాదు, ఇలాంటివి అయితే కట్టడం వచ్చు. చిక్కగా కట్టేసరికి మరీ కొంచెంగా అనిపిస్తున్నాయి అసలు. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ బంతి పూలు కట్టాం కదా మాలలాగా, అవైతే వాకిటికి అలా పెట్టేసామన్నమాట. అలాగే మామిడి ఆకులు కూడా ఉన్నవి, మామిడి తోరణాలు కూడా అలా మిడిల్లో పెట్టేసామన్నమాట. అవేం కట్టలేదు, జస్ట్ ఊరికే మిడిల్ అలా పెట్టేసాము, వాటిల్లోకి లోపలికి పెట్టేసామన్నమాట. ఇంకా అలా చాలా కలగా అయితే ఉంది. ప్రతి ఫెస్టివల్కి అలా బంతిపూలు మాల పెట్టామంటే ఆ ఫెస్టివల్ కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫ్లవర్స్ తోటి. ఇంకా అలా అవైతే కట్టేసిన తర్వాత స్టెప్స్ మీదకి అయితే వచ్చాను. చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అయితే మాత్రం. 5:30 అయింది, అప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది కాబట్టి చాలా బాగుండింది అక్కడ కూర్చొని ఉంటే. ఇంకా అలాగే మా ఇంటికి కొంచెం సైడే అన్నమాట, అక్కడే మాకు వినాయక టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి మంత్రాలు అవి వినిపిస్తూ ఉన్నాయి. మంత్రాలు, వినాయక స్వామి పాటలు అవైతే పెట్టి వాళ్ళు పూజలు అవైతే జరుగుతూ ఉంటాయి కదా. వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా అవి వినిపిస్తూ ఉన్నాయి. నేను ఆ మెట్ల మీద కూర్చొని వింటూ ఉన్నాను అనమాట. మా ఇంట్లోకి చాలా బాగా వినిపిస్తాయండి, అసలు అవి వింటూనే పని అంతా చేసుకోవచ్చు మనం, అలా వినిపిస్తాయి. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది మీకు. నేను అది కూడా చూపిస్తాను చూడండి, అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే వినాయకుడు టెంపుల్ అయితే మాత్రం. ఇంకా అక్కడి నుంచి పాటలు అయితే బాగా సౌండ్తో వస్తూ ఉన్నాయి, ఇంటి పక్కనే కాబట్టి ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇంకా అలా వింటూ పని చేసుకుంటాంలే అని అనుకుంటూనే పని అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. మార్నింగ్కి కొంచెం ఈజీ అవుతుంది కదా, మనం కొంచెం లేట్గా లేచినా కూడా త్వరగా స్టార్ట్ చేసుకోవచ్చు పనులు అని చెప్పేసి మేము ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అలా స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే పాలు అయితే కాచేసుకుంటాం అనమాట. మనకి ఆ టీయో కాఫీ ఏదో ఒకటి పడితే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి పనులు కూడా త్వరగా చేసుకోవచ్చు అని చెప్పేసి పాలు అయితే కాచి పెట్టేశాను. ఇంకా అలాగే టీ అయితే పెట్టలేదులేండి, కాఫీ కలుపుకొని తాగేసాను. మళ్ళీ ఎందుకు టీ కాగాలి కదా అని చెప్పేసి, ఎలాగో పాలు వేడైపోయాయి అని చెప్పేసి కాఫీ కలుపుకొని తాగేసాను. ఇంకా అలాగే పూర్ణం ఊర్లు అంటారు కదా, మా సైడ్ వచ్చేసి పప్పు సుక్కి అంటాము. వాటికి వచ్చేసి పచ్చెనగ పప్పు ఉంటాయి కదా, అవైతే నానపెట్టుకున్నాను. ఇవి వచ్చేసి సగ్గు బియ్యము, పాయసంకి అయితే నానపెట్టేసుకున్నాను అనమాట. నాకు సగ్గు బియ్యం అనేది కొంచెం ఎక్కువ నానకూడదు, అంత తక్కువ నానకూడదు, అలా ఉండాలి. సో దట్ అందుకని చెప్పేసి నేను అవి కూడా నానపెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా పులిహోర కోసము అలా బియ్యం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక 4-5 times అయితే వాష్ చేసేసి ఎసురు పోసి పెట్టేసుకున్నాను. ఇవి బియ్యం కూడా ఇంకా ఇవి వచ్చేసి మనం అవి చేసుకుంటాం కదా కుడుములు, ఉండ్రాలు, వాటికైతే నానపెట్టేసుకున్నాను. నానైతే కొంచెం నానాక పౌడర్ చేసి పెట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసి పెట్టుకుందాం అని చెప్పేసి అవి కూడా నానేసుకున్నాను అనమాట. ఇంకా సరే ఒక 5 రకాల నైవేద్యాలు అయితే చేయాలనుకుంటున్నాము. అందుకని చెప్పేసి వడకి కూడా మినపప్పు అయితే నానపెట్టేశాను. ఎక్కువ వేయలేదులేండి వడకైతే మాత్రం, ఒక గ్లాస్ మినపప్పే నానేసాను. మనం 5 రకాలు చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తే టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి అంత టైం ఉండదు కదా, కొంచెం ప్రసాదాలు తక్కువగా చేసేస్తే ఎక్కువ రకాలు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నీ కొంచెంగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా చేసేసామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి రైస్ అయితే
ఉడికిచ్చేసాము. రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా పులిహోర కలుపుకోవాలి. ఆ రైస్ చల్లారేలోపు ఇంక ఇలా ఇవి ఉంటాయి కదా, పచ్చెనగపప్పు అయితే పెసరపప్పు అన్నాను, పచ్చెనగపప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. అవి ఉడికిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా తిరగమాత పెడదాము, అంతలోపు ఇదంతా ఒక దాంట్లో వేసేస్తే కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే రైస్ ఒక దాంట్లో వేసి పెట్టేశాను, కొంచెం చల్లారుతుంది అని చెప్పేసి. ఇంకా అలా ఒక సైడ్ కుక్కర్ అయితే పెట్టేసి ఇంకో సైడు పులిహోరకి తిరగమాత అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలా తిరగమాతలో అన్ని పప్పు దినుసులు అన్నీ వేసేసాను. అదైతే ఫ్రై అవుతూ ఉంది. ఇంకా అలాగే ఈ నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది నేను మ్యాక్సిమం ఆ తిరగమాతలోనే వేస్తాను, ఎందుకంటే కొంచెం కోల్డ్ అది చేయకుండా ఉంటుంది అని చెప్పేసి. నేను ఎప్పుడు చేసిన పులిహోర ఇలాగే ఆ నిమ్మకాయ రసం అనేది తిరగమాతలోనే ఉడికిచ్చేస్తాను. ఇంకా అలా తిరగమాత అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అలా పులిహోర అయితే కలిపేసాను. ఇక్కడ చూసారు కదా, పాయసంకి అయితే ఆ సగ్గుబియ్యం అయితే పెట్టేశాను అనమాట ఒక పొయ్యి మీద. సరే పాయసం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు నేను 5 విజిల్స్ వేసాను కుక్కరు, బట్ ఎందుకో నాకు అవి ఉడకలేదు పచ్చెనగపప్పు, అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 4-5 విజిల్స్ వేస్తే అప్పుడు ఉడికింది. ఇంకా దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇటు సైడ్ పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మా బ్రదర్ అయితే వినాయకుడి విగ్రహం అయితే తీసుకొచ్చేసారు ఇంటికి. ఇంకా అలా తీసుకొచ్చేసి సరే మేము వంటలు చేస్తూ ఉన్నాం కదా, నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసి మా తమ్ముడు అయితే ఇలా డెకరేషన్ అయితే చేశాడు. డెకరేషన్ అంటే అదేలేండి, చెరుకు, మనం మొక్కజొన్న కంకెలు, అలా మామిడి ఆకులు, పత్రి ఇవన్నీ తీసుకొచ్చుకుంటాం కదా, అక్కడ ఆకులు అవన్నీ ఇంకా అలా పెట్టేశాడు అనమాట. అన్నీ వినాయకుడికి డెకరేషన్ లాగా చేశాడనమాట. ఆ గరిక అవన్నీ పెట్టేసి ఇంకా అంతలోపే అమ్మ పూజ కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా అలాగే ఒక 5 రకాల పండ్లు, 5 రకాలు అంటే యాపిల్, దానిమ్మ ఉంటాయి కదా, అలా యాపిల్, దానిమ్మ, అరటి పండ్లు, ఇంకా అలా ఒక 5 రకాలు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా ప్రసాదాలు కూడా చెప్పాను కదా, వడ, పప్పు సుక్కీలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, పాయసం అయితే ప్రిపేర్ చేసాము. ఒక 5 రకాలు చేయాలి అనుకొని చెప్పేసి 5 రకాలు అయితే చేసాం. దానికి మనకి మెయిన్గా ఉండేది కుడుములు, ఉండ్రాళ్ళే కదా, స్వామివారికి ఎక్కువ ఇష్టమైన ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్ళే కదా. ఇంకా అందుకని ఇంకా అలా 5 నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా అలా సింపుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా జరిగింది పూజ అయితే మాత్రము. పూజ అనేటప్పుడు కొంచెం మనకి హడావిడిగా ఉంటుందన్నమాట. పూజ అయిపోయిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా. ముందంతా కొంచెం ప్రసాదాలలో, డెకరేషన్లో కొంచెం హడావిడిగా ఉంటుంది. అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని చెప్పేసి సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను అన్నమాట. పూజ అనుకుంటూ ఉన్నామన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము. మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అలా టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. ఇంకా అలా టెంకాయ కొట్టేసుకొని వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను నేను. చాలా బాగున్నాడు వినాయకుడు కూడా, చాలా కళగా ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాము. లడ్డు చూసారు కదా, లడ్డు కూడా చాలా టేస్టీగా ఉండింది. మేము ఆ లడ్డు కూడా కొంచెం చిన్న సైజులోనే తీసుకొని వచ్చి ఆ హ్యాండ్లోనే పట్టేటట్టు పెట్టామన్నమాట. నాకు అది చాలా క్యూట్గా అనిపించింది. వినాయకుడు లడ్డు పెట్టిన తర్వాత చేతిలో చాలా బాగున్నాడు అసలు. ఇంకా అలా నేను కొంచెం దండం పెట్టుకున్నాము అని చెప్పేసి దండం పెట్టేసుకొని వీడియో అయితే అలా క్యాప్చర్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, మా పూజ అయితే ఇలా జరిగింది. మీ పూజ ఎలా జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయం కదా మనం, పూజ అయిపోయిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఏం తినాం కదా. ఇంకా అలా చేసిన నైవేద్యాలు కొంచెం పెట్టేసుకొని తినేస్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా 5 రకాల నైవేద్యాలు చేసామని చెప్పేసి. ఇంకా పాయసం వేసుకోలేదులేండి, మళ్ళీ తిన్నాము, ముందు ఇవి తిన్నాము అని చెప్పేసి. ఇంకా అలా కుడుము, వడ, సుక్కి అవైతే పెట్టుకున్నాను అనమాట, పులిహోర అవి. ఇంకా అవి తినేస్తూ ఉన్నాను. ఫస్ట్ అన్నీ టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట, అందుకే అన్నీ కొంచెం అలా తీసున్నాను. ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి ఎలా ఉందో టేస్ట్ చేసేసి తర్వాత తినేసాను అనమాట. ఇంకా అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా సరే ఎర్లీ మార్నింగ్ లేచాము కదా అని చెప్పేసి మంచిగా ఒక న్యాప్ అయితే తీసుకున్నాము. న్యాప్ తీసేసుకుని ఒక 4:30 అరౌండ్ 5 అవ్వచ్చిందిలేండి. 5కి అయితే లేచి స్టెప్స్ దగ్గర కూర్చున్నాం అనమాట. మళ్ళీ అంటే అక్కడ కూర్చుంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మా సైడ్ చూసారు కదా, అక్కడ
అప్పుడు చెట్లన్నీ ఉన్నవి, రీసెంట్గా అవి అయితే తీసేసారనమాట. సో దట్ అందుకని చెప్పేసి నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా, అమ్మ వచ్చేసి ఈవినింగ్ కూడా పూజ చేసేసారు. ఇంకా అలా మా పూజ అయితే ఈవినింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 5 o'clockకి అలా చేసేసారనమాట ఈవినింగ్ కూడా. మళ్ళీ స్వామి వారికి పూజ, ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. పూజ కంప్లీట్ అయిపోయింది, వినాయకుడు చాలా బాగున్నాడు అని చెప్పేసి. ఇంకా తర్వాత ఎందుకో నాకు కొంచెం ఏదైనా తిన్నాము అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి నేను వడ అయితే తీసుకొని తింటూ ఉన్నాను అనమాట. ఎందుకో నాకు నిద్రపోయి లేచిన న్యాప్ తీసుకొని లేచి ఏదైనా తిన్నాము అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి వడ అయితే తీసుకొని తింటూ ఉన్నాను. ఇంకా అలా వడ తినేసిన తర్వాత సరే ఒకసారి వినాయకుడిని వీడియో క్యాప్చర్ చేద్దాము, బాగున్నాడు వినాయకుడు చూడడానికి అని చెప్పేసి ఇంకా అలా వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మ చెప్పాను కదా, అమ్మ పూజ అయితే చేసేసారు. ఈవినింగ్ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ మా బ్రదర్ అయితే వచ్చారు ఇంటికి, వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదా, తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా అమ్మ అయితే అవన్నీ పెట్టిస్తూ ఉందన్నమాట. ఇంకా అలా అమ్మ అయితే పెట్టించేసింది వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి. ఇంకా అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయి ఇలా వినాయక చవితి అయితే మాకు జరిగిందండి. మీరు ఎలా వినాయక చవితి జరుపుకున్నారనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా మా ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం చూసేసి వస్తాము వినాయకుడిని అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే టెంపుల్ ఉంది, అక్కడైతే చాలా బాగా చేస్తారు వినాయక చవితి. ఇంకా అక్కడ చూసారు కదా, అన్ని విగ్రహాలని పెట్టి చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇంకా అక్కడ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఒకరోజు సాంగ్స్ పాడే వాళ్ళు వస్తారు, ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు వస్తారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే డీ ప్రోగ్రామ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వస్తారన్నమాట. ఇంకా అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. బట్ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీగా భరతనాట్యం అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇంకా అలాగే టెంపుల్లో కూడా పూజ అయితే చేస్తారు చిన్నపిల్లల చేత, సరస్వతి పూజ అని చెప్పేసి. ఎందుకంటే వినాయకుడికి సరస్వతి పూజ చేపిస్తారు పిల్లల చేత, చదువు బాగా వస్తుంది అని చెప్పేసి చాలామంది పిల్లల చేత అయితే చేపిస్తారు. ఇంకా అలా ఎవ్రీ ఇయర్ అయితే వినాయకుడు పూజ అయితే చేపిస్తారు పిల్లల చేత కలుగులమ్మ గుడిలో. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అలా నేను వీడియో అంతా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. లైటింగ్స్, డెకరేషన్ అంతా, విగ్రహాలు అంతా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా మొత్తం క్లియర్గా చూసేయండి, ఎంత బాగుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బొమ్మ దగ్గరికి అయితే వచ్చాము. తను వచ్చేసి మా అమ్మమ్మ అండ్ మా పాప అండి. చూసారు కదా, తను ఇక్కడికి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకోమని చెప్తూ ఉందన్నమాట. ఇంకా వీడియో తీస్తున్నాం కదా అని చెప్పేసి అలా ఫోటో అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా అలా నిల్చున్నారనమాట. ఇక్కడ కూడా వినాయకుడు అయితే చాలా బాగున్నాడండి, చాలా బాగా తీశారు. నేను అది ఇలా స్ట్రైట్గా తీయడం వల్ల మీకు వినాయకుడి విగ్రహం అయితే సరిగ్గా కనిపించలేదు. అండ్ ఇంకా చూసారు కదా, ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి వేరే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగున్నాడండి, చాలా కలగా ఉన్నారు చూడడానికి కూడా. ఇంకా మ్యాక్సిమం మనకు తెలిసిందే కదా, వినాయక చవితి అంటే ఇంకా ఉదయం అందరు ఇళ్లలో విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకొని ఈవినింగ్ అంతా చూస్తూ ఉంటారనమాట బొమ్మల దగ్గరికి. ఇక్కడ మా పాప చూసారు కదా, హాయ్ చెప్తూ ఉందన్నమాట. హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. ఇంకా ఇలా అయితే మా వినాయక చవితి అయితే కంప్లీట్ అయిందండి. అండ్ వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటుంది. ఇంకా
ఇదైతే మా వినాయక చవితి అయితే ఇలా జరిగిపోయిందండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బీ పాజిటివ్, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ బాయ్.